వెల్కమ్ టు శ్యామల మురళి వ్లాగ్స్. ఈ రోజు అయితే బాబాయ్ వాళ్ళ బంతిపూల తోటకైతే వచ్చినామండి. చాలా బంతిపూలు పూసినాయి. ఇటైతే ఆరెంజ్ కలర్, ఇటైతే ఎల్లో కలర్ అండి. చూడండి ఇక బంతిపూలు అయితే ఎట్లున్నాయో. ఇక మొన్నటిదాకా రేటు బాగానే ఉండేనంట, ఇప్పుడు కొంచెం రేట్ డౌన్ అయిందంట. ఇక మళ్ళీ పెళ్ళిళ్ళు ఇప్పుడు ఉగాది తర్వాత శ్రీరామనవమి తర్వాత పెళ్ళిళ్ళు అయితే స్టార్ట్ అవుతాయి కదండి. ఇక రేటు బాగానే ఉంటుంది. ఇక మార్కెట్లో అయితే 100 kg అంట. ఇక్కడ వెల్కటూరుకు వచ్చే రోడ్, మెయిన్ రోడ్కే వెల్కటూరుకి కొంచెము ఒక 1/2 కిలోమీటరు అయితే వెల్కటూరు వస్తుంది అనగా ఇక్కడ బాబాయ్ వాళ్ళ మెయిన్ రోడ్కేనండి. ఇక ఇక్కడ తోటకాడికి వస్తే 90 kg ఇస్తా అంటుండు. ఇక అవసరం ఉన్న వాళ్ళు అయితే రావచ్చు. పూలు చూడండి ఎంత అందంగా అనిపిస్తున్నాయో, చాలా బాగున్నాయండి ఇక బంతి పూలు. ఇక చూడండి పైన ఒక మడి పెడితే దానికి వైరస్ వచ్చిందని ఇక ఆ చెట్లు మొత్తం దున్నేసి ట్రాక్టర్తో ఇక మళ్ళీ ఇక్కడనైతే డ్రిప్ సహాయంతో ఇక్కడనైతే పెట్టిరండి. ఇక ఇక్కడ చూడండి ఎల్లో కలర్ ఎంత బాగున్నాయో. 5 గుంటలు ఉంటుండొచ్చు. ఇక మొత్తము బాబాయ్ వాళ్ళు అయితే కనకాంబరము, మల్లె, గులాబీ, ఇది బంతి పూలు, చామంతి ఇట్లనైతే పండిస్తారండి పూలు. ఇక్కడ కనకాంబరాల తోట పెట్టిండండి. ఇక చూడండి కనకాంబరాల పూలు. ఇక ఆల్రెడీ అయితే తెంపిండ్రు బకెట్లో. ఇవైతే చిన్న పని అండి. ఇక తెంపడం చాలా టైం పడుతుంది. 1 అవర్ కావచ్చు తెంపడానికి. ఇక చిన్నగా తెంపాలి. ఇక చూడండి ఇటు సైడ్ అయితే తెంపిండు. ఇక అక్కడ మార్కెట్లో పిన్ అయితే కూర్చొని వీటిని అల్లుతుందండి. సేల్ చేస్తుంది. మార్కెట్లో కూర్చొని అమ్ముతుంది. ఇవన్నీ కనకాంబరం తోట అండి. గులాబీ తోటలు అయితే మొత్తం గడ్డే ఉన్నదండి. ఇక గడ్డి ఇవి డెకరేషన్ చామంతి అండి. ఇవి ఎల్లో చామంతి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ డెకరేషన్కి అయితే యూజ్ చేస్తారు. దేవుళ్ళకు కూడా యూజ్ చేస్తారండి. ఇక ఆ చామంతి అయితే దీపావళి అప్పుడు, సంక్రాంతి అప్పుడు వచ్చింది. ఇక ఇదైతే ఇప్పుడు సమ్మర్లో వస్తుంది. ఇక వైట్ ఇటు ఎల్లో కలర్ అండి. ఇక దేవుళ్ళ దగ్గర పూజలకు కూడా యూజ్ చేస్తారు ఈ చామంతి. ఇది సమ్మర్ సీజన్లో వచ్చేది. ఇటు ఎల్లో కలర్ ఉందండి. మల్లె చెట్టుకి అయితే నిన్న బాబాయ్ తెంపలేదట, పూలన్నీ ఊసిపోయినాయి. ఇక నేనైతే మొగ్గలు తెంపుతున్నానండి. బాబాయ్ అయితే అక్కడ తెంపుతుండు. ఇవన్నీ ఒక్కరోజు తెంపకపోతే ఇక పూలు అయిపోయినాయి. ఇక ఈ పూలు వేస్టేనండి. ఇక వాడిపోతాయి, కింద పడిపోతుంటాయి. ఇక మొగ్గలు అయితే అల్లడానికి. చెట్టు నిండా ఫ్లవర్స్ చూడండి ఎట్లున్నాయో. ఇక చాలా ఆహ్లాదకరంగా అయితే ఉందండి. ఇక పూల తోట ఎంత బాగుందో, బ్యూటిఫుల్ అండి. చాలా అందంగా ఉన్నాయి బంతిపూలు. ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, చాలా అసలు. ఇక పైన అయితే కనకాంబరము, చామంతి అన్ని తోటలండి. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి.